మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఇప్పుడు వరకు మీరు చెప్పిన హోమ్ రెమెడీస్ కావచ్చు అన్ని మాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకొకటి ఏంటంటే సార్, ప్రధానంగా చూసుకుంటున్నట్లయితే గ్రే హెయిర్, వైట్ హెయిర్ అది బాగా ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. దీనికి కారణాలు తెలిసినప్పటికీ ఏం వాడాలో తెలియక అన్ని ఏది పడితే అది వాడేస్తూ ఉంటారు. సో డై అని చెప్పేసి ఏదైనా యూస్ చేస్తూ ఉంటారు. సో అసలు ఇది ఎందుకు వస్తూ ఉంటుంది సార్? అంటే మీరు ఒక 20-30 years బ్యాక్ చూసినట్లయితే మీరు అన్నట్టుగా 60+ వాళ్ళకి మాత్రమే ఈ గ్రే హెయిర్ వచ్చేది అనమాట. అంటే అదొక ఒడికన్సే సింబాలిక్ క్యారెక్టర్ గా చూసేవాళ్ళం. అంటే దిస్ పర్సన్ ఇస్ 60+ అని చెప్పి మనం అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ఈవెన్ టీనేజర్స్ కూడా వస్తుంది. ఓకే, సో కారణాల్లోకి వెళ్తే, కారణాల విషయానికి వచ్చినట్లయితే దెర్ ఆర్ 3 reasons ఐ కెన్ సే. నంబర్ 1 వచ్చేసేసి వాళ్ళ డైట్ ప్రాపర్గా లేకపోవడం. రైట్, అంటే మనం తీసుకునే డైట్లో హెయిర్ గ్రోత్కి కావాల్సిన ప్రోటీన్ డెఫిషియన్సీ ఏర్పడడం. రైట్, నెంబర్ 2 వచ్చేసి స్ట్రెస్. అంటే మీరు నోటీస్ చేస్తారో లేదో, ఎల్కేజీ పిల్లలకు కూడా, అంటే ఐఎమ్ సారీ టు సే, బట్ ఎల్కేజీ పిల్లలు కూడా వాళ్ళ మార్క్స్ వాళ్ళ పేరెంట్స్ మొబైల్ SMS-లో వస్తున్నాయి, నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తున్నారు. ఈవెన్ ఆ యూనిట్ టెస్ట్ మార్క్స్, ఫైనల్ మార్క్స్ కాదు. దానివల్ల పేరెంట్కి ప్రెషరు, ఆ ప్రెషర్ కాస్త పేరెంట్ నుంచి చైల్డ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. రైట్, తర్వాత మూడో విషయానికి వస్తే, మనకి అంటే ఏ బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్ లైవ్గా ఉండాలి అంటే ఆ ప్రతి సెల్కి బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా జరగాలి. సో అట్ ద సేమ్ టైం మన హెయిర్కి కూడా ప్రాపర్గా బ్లడ్ సప్లై అనేది జరగాలి. రైట్, సో యోగా విషయానికి వచ్చినట్లయితే మన యోగాలో ఇన్వర్టెడ్ పోసెస్ అనేవి ఉంటాయి. ఇన్వర్టెడ్ పోసెస్ అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు నిలబడ్డప్పుడు కాళ్ళ మీద నిలబడుతుంది, తల పైన ఉంటుంది. అలా కాకుండా ఇన్వర్టెడ్ పోజ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నౌకాసన్ తీసుకున్నట్లయితే, రైట్, నౌకాసన్ కాకుండా పర్వతాసన్ తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ హెడ్ అనేది డౌన్ అవుతుంది. హెడ్ డౌన్ అయినప్పుడు హెడ్కి బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. అంటే ఈ మధ్యలో మీరు నోటీస్ చేశారు లేదో, అంటే మీ ఏజ్ అమ్మాయిలందరూ కూడా అసలు ఆయిల్ పెట్టుకోవట్లేదు. అవును సార్, ప్యాషన్ అని వదిలేస్తున్నారు. లేదు సార్, అంతే. యాక్చువల్గా హెయిర్ ఇష్యూ ఉందని మేము వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు కూడా మాకు చెప్పే రీజన్ ఏంటంటే, డాండ్రఫ్ ఉన్నా ఎక్కువ మీరు ఆయిల్ పెడితే దానివల్ల డస్ట్ అనేది మీకు అట్రాక్ట్ అయ్యి హెయిర్ లాస్ అవుతుందని చెప్తున్నారు. సో అది కూడా ఒక మెయిన్ రీజన్గా తీసుకుంటున్నాం. పర్సనల్లీ నేనే దట్ ఈస్ కరెక్ట్, ఐ యాక్సెప్ట్. బట్ అట్లీస్ట్ మీరు సండే ఇంటి పట్టున ఉంటారు కదా. అవును సార్, సండే రోజున పెట్టుకోవచ్చు కదా. ఓకే, హోల్ డే అంతా ఖచ్చితంగా ఆయిలింగ్ చేయాలి. ఆయిల్ అంటే అట్లీస్ట్ ఒక నైట్ అన్నా మీకు ఆయిల్ ఉండాలి. ఆ ఆయిల్ కూడా ఎలా పెట్టాలి అంటే ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్ టిప్స్ తో మీ మొత్తం ఈ పైన ఉన్న స్కాల్ప్ ఉంటుంది కదా, ఆ స్కాల్ప్ అంతా కూడా మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తే అప్పుడు ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అయ్యి హెయిర్ గ్రోత్ ప్రాపర్గా ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్న సెల్స్కి నరిష్మెంట్ అనేది వస్తుంది. రైట్, సో స్ట్రెస్ తగ్గించాలి. ప్లస్ కోంబ్ ప్రాపర్గా చేయాలి. అంటే ఆ కోంబ్ టిప్స్ ఏదైతుంటాయో ఆ టిప్స్తో మనం ప్రాపర్గా కోంబ్ చేసినప్పుడు ఆ సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఓకే, సో మనం చెప్పుకున్న రీజన్స్లో ఏమన్నా స్ట్రెస్ ఒకటి, బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి, ఫుడ్ ఒకటి అని చెప్పాను. సో ఇవన్నిటిని మీరు ఫోకస్ చేస్తూ అట్లీస్ట్ మీరు సాటర్డే సండే, అంటే సాటర్డే నైట్ పెట్టుకొని, రైట్, సండే మార్నింగ్ వాష్ చేసుకోవడం, లేదా సండే మార్నింగ్ వాష్ చేసుకున్న తర్వాత పెట్టుకోవడం, రైట్, ఇలా చేయాలి. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా ఆ ప్రాపర్ హెయిర్ సెల్స్కి బ్రెత్ సరిపోవట్లేదు. బ్రెత్ ఆడక కూడా సెల్స్ అన్ని డెడ్ అవుతున్నాయి అన్నమాట. రైట్, సో ఇవన్నిటిని అంటే ఇందాక చెప్పినట్టుగా మన యోగాలో ఇన్వర్టెడ్ పోజెస్ లైక్ పర్వతాసన్ లాంటిది కానీ, లైక్ సర్వాంగాసన్ కానీ, ఒకవేళ మీరు వేయగలిగితే శీర్షాసన్, అంటే నేను అడ్వైస్ చేయను శీర్షాసన్, మీకు అందరికీ పాసిబుల్ కాదు. బట్ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. పెరగడం వల్ల ఆ సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. రైట్, ఆ లైవ్గా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కాకుండా సార్ అడగడం మర్చిపోయాను, ఏమన్నా ఆఫ్లైన్ లో మీ సెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయా? యా, ఎగ్జాక్ట్లీ. మనం ఎవ్రీ మంత్లో లాస్ట్ వీక్, అంటే ఫ్రైడే, సాటర్డే, సండే, అంటే పాండమిక్ తర్వాత మన వ్యూవర్స్ అందరూ మనకు అడుగుతున్నారనమాట, అంటే అసలు ఆఫ్లైన్ ఏం లేదా అంతా ఆన్లైన్ అని చెప్పి అడుగుతుంటే వాళ్ళ గురించి మనం ఇక్కడ శంబాళ ఆశ్రమంలో మనం కంప్లీట్గా క్రియాస్ అనేవి కండక్ట్ చేస్తుంటాం. దీంట్లో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మీరు అట్లీస్ట్ 2-3 months మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో అక్కడ మనం అన్ని క్రియాస్ చేస్తూ టోటల్ బాడీకి కావాల్సిన క్లీనింగ్ అంతా కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో వ్యూవర్స్ ఎవరైనా కావాలంటే ఆ నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట.
ఓకే Yeah. సార్. సో ఈ రోజు మనం మీరు మాకు ఏ ఐటమ్ తోటి చెప్పబోతున్న రెమెడీ అనేది? యా, సో మీకు సింపుల్గా అంటే మనం చెప్పినాం కదా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, మన కాన్సెప్ట్ వచ్చేసి మన వ్యూవర్స్కి పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. అదేదో కొండ మీద కోతిని తీసుకొని ఏదో చేయమన్నాం అనుకోండి, ఎవరు చేయలేరు. సో సింపుల్గా అంటే వితిన్ 10-20 రూపీస్లో వాళ్ళకి మొత్తం అయిపోవాలి అనే ఉద్దేశంతో మన రెమెడీస్ అనేవి మనం డిజైన్ చేస్తుంటాం. సో మనకి నాకు ఆనియన్ ఇచ్చారు, సో Yeah. దీంతో ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని సార్. వెరీ గుడ్. ఈ ఆనియన్ ఉంది కదా, ఆనియన్ తీసుకొని దీని పొట్టు తీసేసి, ఈ పొట్టుని కంప్లీట్గా తీసి దీన్ని చాప్ చేసేసి మిక్సీలో దీన్ని గ్రైండ్ చేసేసి దీన్ని జ్యూస్ తీసుకోవాలి. రైట్, ఈ జ్యూస్లో కరివేపాకు వేసి ప్లస్ మందారం ఆకులు, మందారం పువ్వు వేసి దీన్ని జ్యూస్ చేసేసి, ఒక జ్యూస్ అంటే పేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ ఆనియన్ నుంచి మీకు జ్యూస్ వస్తుంది, దాంట్లో కరివేపాకు ప్లస్ మందారం ఆకులు వేసేసరికి అది మొత్తం ఒక పేస్ట్ లాగా తయారైపోతుంది, అంటే జెల్ లాగా తయారైపోతుంది. దాన్ని మీరు సండే మార్నింగ్, అంటే మీరు ఇంటి పట్టు ఉండే సండే కాబట్టి, అంటే వారానికి ఒకసారి కుదిరితే వారానికి 2-3 సార్లు కూడా చేసుకోవచ్చు. హెయిర్ మంచిగా నీట్గా వాష్ చేసి ఈ జెల్ని మొత్తం అంతా స్కాల్ప్కి అంటేటట్టుగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసి ఒక 1-2 అవర్స్ అలాగే వదిలేసేయాలి. వదిలేసి తర్వాత మరి మీరు వాష్ చేసుకోవచ్చు అన్నమాట. అలా చేయడం వల్ల గ్రే హెయిర్ అనేది తగ్గుతుంది, ప్లస్ డాండ్రఫ్ పోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది చాలా సింపుల్ రెమెడీ, అంటే మొత్తం కలిపి కూడా మీకు 20 రూపీస్ కూడా అవ్వదు. రైట్, మందారం మన ఇంట్లో దొరుకుతుంది, కరివేపాకు మన కిచెన్లో ఉంటుంది, ఆనియన్ ఎంత, ఒక ఆనియన్ మీరు ఎంత కాస్ట్లీ వేసుకున్నా 5 రూపాయలు అనుకోండి. రైట్, సో అంతా కలిపి 20 రూపాయలు అయిపోతుంది. సో దిస్ ఇస్ అ మంచి హోమ్ రెమెడీ. రైట్, మీరు దీన్ని యూస్ చేయండి. యూస్ చేసి మీ రిజల్ట్స్ ఏంటి అనేవి మీరు మాకు కామెంట్లో తెలియచేయండి. అంటే సార్ ఇప్పుడు గ్రే హెయిర్ వస్తుంది, అవును, అది పోతుందా లేకపోతే ఉన్నదాన్నే మళ్ళీ మనకి పాడవకుండా కాపాడుతుందా? అంటే మీ డెన్సిటీని బట్టి ఉంటుందండి. ఒకవేళ డెన్సిటీ తక్కువ ఉంటే అది రికవర్ అవుతుంది. లేదు డెన్సిటీ ఎక్కువ ఉంది అనుకుందాం, అవి రాలిపోయిన తర్వాత వచ్చే కొత్త హెయిర్ ఉంటాయి కదా, అవి బ్లాక్ గా వస్తాయి అన్నమాట. ఓకే సార్, అయితే ఒక చిన్న డౌట్ సార్ నాకు, ఏదైతే ఎక్కడైతే మనకి వైట్ పార్టికల్ వస్తుందో అది ఊడిపోయాక మళ్ళీ అక్కడ సేమ్ వైట్ హెయిర్ వస్తుందా సార్? అంటే ఇది మీరు చెప్పిన రెమెడీస్ మీరు ఫాలో చేస్తే మీకు ఖచ్చితంగా మళ్ళీ బ్లాక్ హెయిర్ వస్తుంది. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో వైట్ హెయిర్ అండ్ అలానే హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ అయిపోయింది కాబట్టి, సో మీరు చెప్పిన ఈ రెమెడీ బాగా యూజ్ అవుతుంది అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.